Joy University, best emerging university in South India. For admissions, contact. ఇందు మూలముగా సమర్థమైన ప్రజలకి తెలియజేసేదేంటంటే 10 ఏళ్ల క్రితం ఊరొదిలేసి వెళ్ళిపోయిన ముసలయ్యకి సారా కొట్టు గంగులకి తలం విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రచ్చబండ దగ్గర తీర్పు చెబుతారు గనక 50 మంది రావాల్సిందహో. ఇవాళ గొడవేటో చెప్పు పంతులు. ఇదిగో ఈ ముసలయ్య ఊరొదిలి 15 ఏళ్ల క్రితం పారిపోయా. ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కొంపలా మారిపోయి పాపం గంగయ్యనబడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు, బాగు చేసుకున్నాడు. సందేహం లేదు, దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి. మళ్ళీ ఈ ముసలయ్య 15 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ కొంప నాకే ఇవ్వాలని అల్లరి మొదలెట్టాడు. నేను ఏ గొడవ చేయలేదు బాబు. చేపల కూర కబుర్లు చెప్పకోవా. ఊళ్ళో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నాం అంటావా? సందేహం ఏముంది? ఇందుకనే శిక్ష వేసేయటం. నువ్వు మట్టగెరసలా ఊరికి గింజుకు పోకో. విషయం ఏంటో ఎన్నాయి. నువ్వేమంటావు ముసలయ్య? రాయుడు బాబు, నా స్థలం నాకు ఇమ్మని ఆ గంగయ్యని అడిగాను, అంతే బాబు. గంగయ్య, నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా? అయ్యా, ఏలకేలు ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను. ఏడాది తమకి ఇంటి పన్ను కింద 100 కట్టాను. ఇప్పుడు దాన్ని అడిగి ఇచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను. ఇక తమరే న్యాయం చెప్పాలి. ఈ ముసలయ్య అనే ఆసామి చెప్ప పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు. 1 ఏడు కాదు, 2 ఏళ్లు కాదు, 15 ఏళ్లు పోయిన తర్వాత తిరిగొచ్చి నా ఆస్తి నాకు కావాలి అంటున్నాడు. సరే సబువే. కాని గంగయ్య అనబడే ఈ పెద్ద మనిషి, మంచి మనిషి, పెదల తల్లో నాలుకలంటోడు అలాగా ఇలాగా కాదు, ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతో చంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు. పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడుతున్నాడు. 15 ఏళ్ల క్రితం పారిపోయిన ఈ ముసలయ్య వచ్చి ఇలా ఆస్తి నాది అంటున్నాడు. కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగయ్యకే ఉన్నాయని, ముసలయ్యకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. సందేహమే ఉంది. శాస్త్ర ప్రకారం తమరి తీర్పు ఎదురులేని తీర్పు. ఏమంటారు? అన్యాయం, ఇది అన్యాయం. నేను లేనని చెప్పి నా తలం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమేనని తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు, దుర్మార్గులు. నాది మరొకటి దోచుకుంటే ఆని దండించక ఆడికి వస్తాసు పలికే మీరు మనుషులు కాదు, రాక్షసులు. నోరు ముయ్యి, ఏత పొగరమూతు మాటలు. ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు. ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో డజను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంపేమని తీర్పు చెప్పడం అయినది. రాముడు, ఇచ్చే కాజాలు. సరిగా లెక్కెడుతున్నావా? అయ్యా, అవరు ఘనంగా తగవులు విడగొట్టి శాస్త్ర ప్రకారం ధర్మాన్ని నిలబెట్టారు. ఇక మనం బయలుదేరదామా? ఏమిటి? పంతులు చచ్చినాడా? ఏంట్రా చెప్పే ధర్మం? సొమ్ములేనాన్ని, సత్తులేనాన్ని లోకు చేసి అన్యాయం చేసి అన్ని సాగుపట్టడం అంటారా మీరు చెప్పే ధర్మం? ప్రాణానికి భయపడి ఈ పెదలంతా మీరు చేసే పాపాలు చూస్తా ఊరుకున్నారా? ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి మాడి మసాలైపోతారు సత్యనారాయణ. పదవ వెళ్దాం, పద. అయ్యా, తమరు ఎందరినోళ్లనో ఊహించారు. శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాళ్ళనోరు కూడా ఊహించి ఊరికి మహోపకారం చేయకూడదు. అడే ఏమిట? ఏమీ లేదు. ఊరందరి నోళ్ళు ముయించే హక్కు మనకు ప్రజలిచ్చారు. మన నోరు ముయించే హక్కు దానికి దేవుడే ఇచ్చాడు. ఏమిటి? అర్థమైందా? పదపోదాం. వచ్చేసావా తల్లి? ప్రయాణం బాగా జరిగిందా తల్లి? ఏం బాగా నాన్న, బస్సు 3 సార్లు ఆగిపోయింది. బండి 4 సార్లు గోతులో పడిపోయింది. ఎక్కింది రాయుడు గారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలెట్టినా తప్పులేదనిపించింది. మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను. అమ్మమ్మ ఎలా ఉంది? వయసు మళ్ళినా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది. ఎంత తిన్నా అరుగుతూనే ఉంది. హాయ్ పంతులు గారు. కులాసాయనే ఉందమ్మా. నువ్వు దాని జోలికి పోకుండా ఉంటే నిక్షేపంగా ఉంటుంది.
ఏమిటి లింగం గారు, వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి? చిన్న పిల్లవి, అంత పెద్ద విషయాలు. మీ అంత పెద్ద కాకపోయినా నేను పెద్ద మనిషి అయిందానేనండి. అలాగేనమ్మా, ప్రయాణంలో బాగా అలసినట్టున్నావు, వెళ్ళి నీళ్లు చూసుకోమ్మా. లింగం గారి పెళ్ళమే ఇంకా నీళ్ళాడలేదు, పెళ్లి కాని దాన్ని నేను నీళ్ళోసుకోవడం ఏంటి? అబ్బా, మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు దులిపేసిందయ్యా. ఏమిటో పిచ్చి పిల్లంతా వాళ్ళ అమ్మ పోలిక. ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే తమాషగా ఓ దులుపు పోయేది. ఈ దురుపుడు వ్యవహారం ఉంది చూశారు, ఇది కుటుంబానికి ఎంతో శుభప్రదం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగా అయితే చేయకూడదు. దండాలండి. రారా గంగులు, మా వామద్దు పట్నం చేస్తూ పారం వచ్చాడండి, తమకి ఇచ్చేద్దామని వచ్చానండి. నువ్వు తీర్పు నీ తరపుని చెప్పామని ఆనందంతో పారినట్టుకొచ్చావు. నీ పేరు చెప్పే పుచ్చుకుంటాం ఇల్లు. వస్తానండి. నమస్కారం నాయుడు గారు. రావయా, కూర్చో. రోజంతా కనిపించకపోయినా గ్లాసులు వచ్చే వేళకి వచ్చి కూర్చుని పోతావు చలపతి. మహర్జాతకం లాగా వారిది మందు జాతకం అండి. ఏమిటి నా బొంద జాతకం. రాయుడు గారి స్కీమింగ్ ప్రకారం పట్నం వెళ్ళి ఆ యానాద్రావుడి పొలం చెక్కను నొక్కేయడానికి కోట్ల చుట్టూ తిరగలేక తెస్తున్నా. నువ్వెక్కడ తెస్తావు? ఏదో పారిని మింగేవు అంటే మళ్ళీ బతికేస్తావు. వెళ్ళిన పని అయిందా? లాయర్ గారికి 4 డబ్బులు కల్పించి పని జరిపించాను. రాయుడు గారు తలుచుకుంటే జరగనే ఉంది. వారు ప్రభువులు, వారికి తెలియకుండా ఈ ఊళ్ళో ఎవరు చావడానికి లేదు, బతకడానికి లేదు, ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు, పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు. అరివో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? ఈ ఆట కొట్టి చూపిస్తావు గురు. నువ్వు ఎప్పుడు కరెక్టే. తాజా వార్త, తాజా వార్త. రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడు బండి మన ఊర్లోకి వచ్చేస్తుంది. అందులో ఉన్న ఆసామి ఎవడో గాని కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తాజా వార్త, తాజా వార్త. గూడు బండి అయినా గూడ్సు బండి అయినా సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడం సమ్మతించగా సమ్మతించను. గురు, నువ్వు సమ్మతించినా సమ్మతించినా ముంగోళ్ళతో పుడుతూ వచ్చేస్తుంది బండి. పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మూగలు తప్పుడు ఒకటే. అదిగో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? బండి నాపి శాంతి లేపి ఫటఫట్లాడించి మీ నాన్న పరువు నిలబెడతావు గురు. కరెక్ట్. బండిలో పడుకున్న బాట్కోనాయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా? ఈ రాయుడు కొడుకునే తంతావురా, పైగా గేదెలా కాలుతో తంతావా? క్లోజ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. అయ్యో సాంబా గురు, ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా? ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు. ఒరేయ్ రాయుడు కొడక, ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు. కనుక వచ్చేవారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతైనా ఈ వేళ నుంచి మారి తీరాలి. ఎందుకంటే మనం దిగాం కనుక. అరివో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తాంరా? మా గిరిబాబును వదిలేస్తావు గురు. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. రాయ్, వాడిని తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపులం పెట్టండి. రైట్. 100 200 వేసుకో బాబా, తొందర వేసా. ఎవరా నువ్వు? నిన్ను చెడుగు చేస్తాను. ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను. ఏరా, పరగడుపునే ఫుల్లుగా పుచ్చుకుని వచ్చావా? స్థలం యజమాని అంటున్నావు, ఇక్కడి నుంచి నోరు మూసుకుని వెళ్ళకపోతే అది
అలా నోరు మూసుకో. చూడు, ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది కాదని ఎవరైనా అన్నాడే అనుకో, వాడి తలకాయ లేచిపోద్ది. నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యకపోతే నిలువున చీరేస్తాను. సంజే? గురు, పరిస్థితి ఏం బాగాలేదు. సామాను సీసాలు సర్దేద్దామా? రే తాడి చెట్టు నా కొడక, ఊరు పెరుగులేని ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా? ఏంటి గురు, పళ్ళు రాయ కొట్టాను, టేబుల్ అన్ని ఎలిగి కొట్టాను. లేకపోతే నీ పీకి నొక్కేస్తా. అరగంట పూర్తి అదే చేస్తాడు. నోరు మీద గాడిద. రే బజ్జన్న కొడక, అలా గట్టుకడా పకీర్గాడు వాడు మనుషులు ఉంటారు. వెనక దాన్ని పోయి తొందరగా తీసుకురా. ఇంకా మీకు 8 నిమిషాల టైం ఉంది. ఇదిగో నా దగ్గర 2 సిగరెట్లున్నాయి. ఒక్కొక్కటి కలుసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈ 2 సిగరెట్లు కలుసుకుని నేను గృహప్రవేశం చేస్తాను, గుర్తుంచుకో. ఆ పకీర్ గారు మనుషులు ఇంకా రాలేదేనా? అదృష్టవంతులు వాళ్ళు ఇంకా రారు. ఓరి నా కొడక, నీకు దండం పెడతాను, నువ్వు నోరు మూయరా. రాయ్ సారా కొట్టు, 2వ సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను. గురు, వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పండి, టైం కలిసి వస్తుంది. అడు గట్టిగా దమ్ములాగా ఎట్లాడు గురు, నీకు దాటేద్దాం గురు. అదే మంచిదంటావా? గురు, ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకా ఏమీ లేదండి. గురు, పకీర్ గారు మనుషులు ఎదుకొచ్చాడు. పకీర్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే, వాడు నా కొట్టంత బీభత్సం చేశాడు రా. వాడు అంతా చాల్చాలి. ఎవడు ఆ పిచ్చిగాడ? ఫెడేల్మని కొడితే పాడెక్కుతాడు. సరే గాని ముందు మనోడికి మంది ఇచ్చుకో. రాయ్ గంగులు, నువ్వు కౌరంపిన చిల్లర నా కొడుకులు వచ్చినట్టున్నారు. కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో. అమ్మ నా కొడక, పెద్ద రుస్తువులా మాట్లాడుతున్నావే. నీ కథ ఏళ్ళతో ఫినిష్. వీడి సంగతి చూడండి రా. ఇల్లు ఖాళీ చేశారా? రేయ్, ఇంకా నేనున్నాను రా.
ఏమిట్రా ఏమిటి పెళ్ళం లేచిపోయిన వాళ్ళ ఏం జరిగింది? కాసులో ప్రాణం పోయింది బాబోయ్. మన అబ్బాయి గారిని బాధేసిన పట్నం కూరడు నన్ను కూడా బాధేసి సాగు చేశాడు బాబోయ్. శాస్త్రం ప్రకారం రావణ రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకిని కొట్టినట్టు నిన్ను కొట్టాడు. అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడన్నమాట. ఏమిటే అంటే రాయుడు గారు రావణాసుడు కుంభకర్ణుడు ఈ తిరుపతులట్టు తినిపించేయగలను. అలాగైనా కుర్రలేదు అనుకుంటున్నారేమో. సర్లే ఒరే రాముడు, అయ్యా గౌడుకి ఎదురా మేస్తూ ఇంట్లో ఉండడమేనా జబ్బ పుష్టామైనా చూపించడం ఉందా? ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రబెద్దమని పట్లాడించేసి మట్టి కనిపించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారా? అలాగే అయ్యా. ఏమిటి ఆ పట్నం నుంచి వచ్చినవాడు మా అన్నయ్యని దులిపేశాడా? అవునే, ఈ మధ్య మీ అన్నయ్యకి మరీ పొగరెక్కింది. ఏయ్, పొగరు మా వంశ లక్షణమే. మా అన్నయ్య రౌడీ, రాలుగాయి, తుంటరి. అందుకు వాడిని మా నాన్న కొట్టాలి, తప్పదంటే నేను తన్నాలి. అంతేగాని ఎవడో పరాయివాడు వచ్చి పెద్ద హీరోలాగా దరదలు నడిస్తాడా? వాడెవడో నాకు తగలాలే. ఒక్క దులుపు దులిపే. అయ్యా, శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు. ఏమిటి తౌడైపోయి ఉంటాడు. ఏమిటి రాముడు గారు కూడా? అయ్యా నాకేం తెలియదండి. ఈ లోపలికి వెళ్ళేది అన్నాడండి. అంతే, దీపావళి అవుట్లోకి పెద్ద మోత వచ్చింది. తిరగొచ్చిన కళ్ళ దగ్గర పడి ఉన్నాడండి. ఇలా ఈడ్చుకొచ్చేసాను. అచ్చో నాకు అలాగే జరిగిందన్న. సన్మానం అనుకున్నావా? తలుచుకు సంబరపడిపోవడానికి. ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు, ఆ ముసలయ్యగాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు, అది ఆలోచించాలి. తమరు లేచి రాజు వెడల రవితేజములు అలరగా అన్నట్టు అక్కడికి వెళ్లి ధ్వజస్తంభంలాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తనే వచ్చి మీకు ఆమె పడిపోతాడు. చూడు బాబు, నా పేరు హరి. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. నన్ను ఈ ఊళ్ళో గంగారాయుడు అంటారు. ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడవేం పంతులు? వీరి మాట వేదని చెప్పింది శాసనం. వీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏమిటి అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాను సర్ది పెట్టచ్చుగా. ఓహో, చాలా తెలుగుగా మాట్లాడుతున్నావే. రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకొని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టినంత మాత్రాన ఆ ఇల్లు నీదైపోతా. అలా కాకపోవచ్చు, కానీ ఇంటి సొంతదారుడికి డబ్బిచ్చి కొనుక్కుంటే అది నాదే అవుతుంది కాదంటారా? ఆ సొంతదారుడు అయిన గంగులకు నువ్వు డబ్బెక్కడిచ్చావు? వాడిని తన్ని నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర. నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం. ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా? నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి. నేనే చదవాలా? చూడండి లింగం గారు, మీకు మరో శుభార్త. ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని 4 ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను. ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది. సాధ్యమైన త్వరలో ఆ మూట నాకు అందివ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడింతా చూస్తా. అదన్నమాట విషయం. చూడబ్బాయ్ హరి, చాలా సంతోషంగా ఉందయ్యా నాకు. ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవాడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడలింగం, ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టిచ్చే, లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పని అంటారు. చూడబ్బాయి హరి, మా ఓణ్ణి నేదో అన్నాడంట, నువ్వు పెసరెట్టు ఎట్టేసావంట. మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను. నన్ను మన్నింపు కోరే కంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది. అది మళ్ళీ నాకు చెప్పాలా? ఎలాగూ జరిగే పని అదే. ఏగో కాగితాలు, వస్తాను. ఏంటయ్యా సూపు, వెంటనే అడుగయ్యూ పోయావంటే కరకజ్జం తినిపించేస్తాను. అన్నా, ఇంతకాలానికి ఆ వెధవల్ని తన్ని ఆ వెధవల చేత దన్నాలు పెట్టించుకున్నది నువ్వే. మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో
రుస్తుం రుద్రయ్య అని ఉండేవాడట. అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట. ఇక నువ్వు మాకు కాస్త ఒత్తాసుగా ఉన్నావు అనుకో, ఊరినో దారిలో తెచ్చేయచ్చు. దాందే ఉంది. మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. పదండి. ఏ పద్మ, ఈ గొలుసు ఎక్కడ చేయించావే, చాలా బాగుంది. అదిగో అతనే నీ హీరో. చేత కాదు, చూపులకు హీరోలాగే ఉన్నాడు కదే. ఆగండి, ఈ హీరో గారి జోరేమిటో తేల్చేస్తారు. ఏయ్ నిన్నే. నిన్నే ఏమిటి? పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? ఊళ్ళో మారుమోగిపోతోంది, వినలేదా? సరే, ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను. పేరు హరి. హరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు. ఓహో, అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా? అయితే చెయ్యి, చూస్తాను. లేదు ఆడమగ ఇద్దరు కలిసి చేయొచ్చంటావా? నువ్వు దిగు, ఇద్దరం కలిసే కానిద్దాం. మాటలు తిన్నగా రాని. నేనెవరనుకుంటున్నావు? వంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను. రైటే కదూ? ఆ రైట్ మాట అలా ఉంచు. ఇక్కడ స్నానం చేయడం రాంగు. ఇది మంచినీళ్ల రేవు. ఓహో, అలాగా. అయితే ఓ పని చేయి పాప, ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను. అతని కాలక్షేపంగానూ ఉంటుంది, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది. ఉంటాను. చూడు, ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను. వస్తాను, గజ్జల గుర్రం. సమయానికి దేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు కాపాడేవు బాబు, లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అలా అనకండమ్మా. ఆ పరిస్థితిలో మనిషి అన్నవాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తాడు. నీకు తెలియదు బాబు, ఈ ఊరు మమ్మల్ని వెలేసింది. మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కక్షి కడతారు. ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు? మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది. చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు. నిజమే, మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా. అందుకే గాంధీని కాల్చేశారు, యేసుని సిలువ వేశారు, అలాగే మిమ్మల్ని వెలివేశారు. మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు. అన్నట్టు అడగటమే మర్చిపోయాను, నీ పేరేమిటి బాబు? హరి. నేను వస్తానమ్మా. ఒక్క క్షణం కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి, అమ్మాయి పార్వతే, పార్వతమ్మ తల్లి, నా అల్లుడికి ప్రాణం మీదకి వచ్చిందట్టుగా. ఎట్టున్నాయ్యా? ఇప్పుడు ఆయనకి బాగానే ఉందండి. నా బాబు, నా బాబే, నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది? నాయనా, ఆ 7 కొండల వాడు, ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా. ఏమ కన్న బిడ్డవో, నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డగతి ఏమైపోయేది? చిన్నాడువైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా. అంత మాట అనుకో. నేను ఏ తల్లి కన్నబిడ్డనైనా నీకు మాత్రం మనవడినే అమ్మమ్మా. ఓరి నీ అమ్మ కడుపు చల్లగా ఎంత మాట చెప్పావురా. వచ్చానమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూశాడు. తీసుకో బాబు. వద్దండి. తేనువయ్యా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మ కాసేపు కూర్చోవే. కాసేపు కూర్చోటమేంటే, ఇంటికాడ నీ కూతురు వాళ్ళ అయ్యి కట్టా ఉందని లబోది ఇవ్వని ఎడుతూ ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణంగా ఉన్నాడని చెప్తే అప్పుడు కాస్త కూడదండి. అదేంటమ్మా, అక్కడ బాధపడే కంటే ఒకసారి చూసేలా. అదంతా పెద్ద బాగోతుందిలే అయ్యా. ఎక్కడికే పెడుతున్నావు? అది కాదండి, మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట. ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి ముసలు తెలియదు కదా, ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాడిని. నీకు ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను,
నువ్వు నీ పుట్టింటికి వెళ్తే మళ్ళీ గడప దక్కాల్సిన అవసరం ఉండదని. రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను. నీకు నీ వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకో. బాబు హరిబాబు, ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని. రాయుడు గారి బట్టల కానించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా. మరి నీ బట్టలు కూడా వేసుకో. అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉతుక్కోగలను. పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలాగా ఉన్నావు. నువ్వు మనుషులే కాక బట్టలు కూడా ఉతుకుతావా? శబాసానికి రాడు పో. గట్టు దిగి పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నువ్వే తప్పు. నేనెందుకు తప్పుకోవాలి? ఇదంతా మా పొలం, ఈ గట్టు మాది. యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. అయితే నువ్వు తప్పుకోనంటావు. అంటావు కాదు, అన్నాను. విన్నావుగా? మర్యాదగా చెప్తే వినవా? నాకు నచ్చని విషయం అమర్యాదగా చెప్పినా వినను. సభ్యతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి. సంస్కారం ఉన్నదానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి. ఏమిటి, నీకు నేను మర్యాద ఇవ్వాలా? మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూల్ లేదు. ముద్దు ఇవ్వచ్చు, మనసు ఇవ్వచ్చు, సొగసు ఇవ్వచ్చు. నన్ను పొరదలో పడేస్తావా? కుండ్రి నీ పని చెప్తాను. ఏంటి చెప్పేది వంకాయ్? ఇదిగో, ఇప్పుడు బురదలో పడేలా చేశానా? 4 రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తాను. చేస్తావు. ఏమిటి నువ్వు చేసేది? చింతకాయ పచ్చడి? పచ్చడి కాదే, పోట్ల గిత్త పందెం. నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు. అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను. చూస్తుండు. ఏమిటయా, ఏమిటి మీ గోల? ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయంటే మేమేమైపోవాలి బాబు గారు? అవును బాబు గారు, చాలా అన్యాయం. ఏమిటయ్యా అన్యాయం? ఎరువులన్నీ మేము ఏమన్నా పిండి వంట చేసుకుని తినేసేసామా? ముందు వాళ్ళకి ముందు ఇచ్చాం, తర్వాత కోట వచ్చినప్పుడే మీకు. శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటిదలకే నడుస్తున్నాడు. మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది? కుజుడు బుధుల్లోకి వెళ్ళి. రేపటి ఇంగ్లీష్ పేపర్లో ఇవాళ తాజా వార్త. కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా. అల్లరి కాదు రాయుడు గారు, మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం. ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా? నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి. పేద రైతులు చదివితే ఎరువులు అయిపోయాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం. ఏమయ్యా లింగం, నాతో కూడా ఎరువులు అయిపోయాయనే చెప్పావు, మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు. అదేంటండి బాబు, తమతో చెప్పాకే. అదేంటండి తెలియనట్టు ఉంటారు. ఇదే కుర్రోళ్ళ చేత ఇక్కడే గోయిదేంచి కప్పెట్టించేస్తా. మంతులా అయ్యా ఒక కాపుగా చూడారి బాబు, నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను. మా లింగం పేద రైతులను ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాం. చాలా సంతోషం, మీరు మంచివారని విన్నాను. ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. పునరావు, మనం వచ్చిన పని పూర్తయింది, వెళదాం పదండి. ఇది ఎక్కడ దారుణం అండి? దాచి ఉంచు, బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా. అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు. అబ్బా, మరి ఊరికి అలా గిజ్జు పోకయా? ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం ఎందుకు? నీ నొక్కి చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నావు. ఓకే సుబ్బులు, గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే. నేను ఇప్పుడు ఏం పందెం కాసానే? కాసేవని కాదే, ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో. నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో, పెట్టుకొని తీరతా. అది పందెం అంటే.
చెప్తామంటావు. చెప్పడమే కాదు, ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు. అర్థమైందా? సరేలే, పెద్ద మొనగాడు బయలుదేరు.